హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్ కేంద్రాలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం రవిబాబు గారు మెయిన్ లీడ్గా వచ్చిన రాజర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. నా ఒపీనియన్లో నాకైతే మూవీ చాలా స్లోగా అనిపించింది గైస్. లిటరలీ సెకండ్ హాఫ్ అయితే హెడ్ఏక్ అని చెప్తాను. లేస్తే ఫైట్, కూర్చుంటే ఫైట్, ఏంట్రా బాబు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న కొంతమంది ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి చంపేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఆ పాప ఏం చేసింది, హీరో ఎందుకు ఆ పాపని కాపాడాలనుకుంటారు, ఫైనల్గా పాపని కాపాడతాడా లేదా అనేది మూవీ స్టోరీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రవిబాబు గారి క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్తాను. ఎస్పెషలీ ఆ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు తనైతే చాలా వైలెంట్గా కనిపించాడు. మాస్ అని చెప్పుకోవచ్చు ఒక లెవెల్లో. అండ్ లేస్తే ఫైట్, కూర్చుంటే ఫైట్, యాక్షన్ మూవీస్ బాగా నచ్చే వాళ్ళకి ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ కొంచెం నచ్చిద్దనే చెప్తాను. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఆ సస్పెన్స్ రివీల్ చేసేదాకా నాకు మంచిగానే ఎంగేజింగ్ అనిపించింది. అండ్ ఆ తర్వాత చిన్న పాపతో ఆ రవిబాబు గారు ఉన్నప్పుడు మనకి ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్తాను. ఆ తర్వాత నాకు ఈ మూవీలో బాగా నచ్చింది బీజిఎం ఫ్రెండ్స్. రవిబాబు గారు ఆన్ స్క్రీన్ కనపడినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లిటరల్లీ కొన్ని ఫైట్స్ అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. నాకైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీకి మరీ కొంచెం ఓవర్గా పెట్టారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఆ స్లో నరేషన్ మెయిన్గా అసలుకి. తర్వాత రవిబాబు గారు ఫైట్స్ అప్పుడు తన బాడీ మూమెంట్ అయితే చాలా స్లోగా అనిపించింది నాకు ఎందుకో. తర్వాత హ్యాకర్స్ ఉంటారు, అసలుకి హ్యాక్ చేస్తూ ఉంటారు, మనకైతే చూస్తుంటే లిటరలీ నవ్వు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలుకి రియలిస్టిక్గానే ఉండదు. సెకండ్ హాఫ్లో నాకైతే నిజంగా హెడ్ఏక్ వచ్చింది ఫ్రెండ్స్. లిటరల్లీ అసలు ఆ ఫైట్స్ ఏంటో మరియు కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ విఎఫ్ఎక్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తారు, లేకపోతే గ్రీన్ స్క్రీన్. అసలుకి ఏంట్రా బాబు అనే ఫీలింగ్ కలిగింది. ఏదేమైనా ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చా అంటే యాక్షన్ పార్ట్స్ మీకు ఇబ్బందికరంగా లేకపోతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ నాకైతే అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్ మూవీ. నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.1/5. ఆల్రెడీ మీలో ఉన్న మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. జై హింద్ ఫ్రెండ్స్.